అమెరికాలో సీఎం రేవంత్ టీం పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రంలో తమ కార్యకలాపాల విస్తరణకు పలు కంపెనీలు ముందుకొస్తున్నాయి. ఆగస్టు 15న వైరాలో సీఎం రేవంత్ చేతుల మీదుగా 2 లక్షల రుణమాఫీ ప్రారంభిస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. విపక్షాలు చిల్లర మాటలతో రైతుల మనోభావాలు దెబ్బతీయొద్దని చెప్పారు. ఆర్థికంగా ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం. ట్రైజెన్ టెక్నాలజీస్ కంపెనీ హైదరాబాద్ లో తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ నెలకొల్పనుంది. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని అధికారుల బృందంతో ఆ కంపెనీ ప్రతినిధులు ప్రత్యక్షంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే సెంటర్పై చర్చలు జరిపారు. ట్రైజెన్ టెక్నాలజీస్ కంపెనీ డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్లకు అవసరమయ్యే ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ ను అందిస్తుంది. వచ్చే 3 ఏళ్లలో 1000 మందికి పైగా ఉద్యోగులకు ట్రైనింగ్ ఇవ్వనుంది. మరోవైపు టెక్నాలజీ సర్వీస్ సొల్యూషన్స్ లో పేరొందిన ఆర్సీఎం కంపెనీ తెలంగాణలో తమ కార్యకలాపాలను విస్తరించనుంది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అధికారుల బృందంతో ఆర్సీసీఎం సీఈఓ గౌరవ్ సూరి చర్చలు జరిపారు. ప్రపంచ వ్యాప్తంగా తమ సేవల విస్తరణకు హైదరాబాద్ సెంటర్ కీలకంగా నిలుస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. వచ్చే 2 ఏళ్లలో హైదరాబాద్ లో 500 మంది అత్యాధునిక సాంకేతిక నిపుణులను కంపెనీ నియమించుకోనుంది. రుణమాఫీకి ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించవద్దన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సాంకేతిక సమస్యతో కొందరికి రుణమాఫీ కాలేదని తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. రైతులు ఆందోళన పడొద్దని, సాంకేతిక సమస్యలు తొలగిస్తామని తెలిపారు. స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న వైరాలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు తుమ్మల. పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని తెలిపారు. ఈ ప్రక్రియను హర్షించాల్సింది పోయి సహకరించాల్సినటువంటి పెద్దలు కూడా రాజకీయ విమర్శలు చేయటం దురదృష్టం. కాబట్టి ఇప్పుడు వరకు చేసినటువంటి రుణమాఫీలో సుమారు 30,000 ఖాతాలు సాంకేతిక పరంగా ఇబ్బందులు వచ్చినాయి. బ్యాంకుల వల్ల కొన్ని సమస్యలు వచ్చినాయి. వాళ్ళు డేటా పంపించే దాంట్లో కొన్ని బ్యాంకులు పొరపాటున కొన్ని ఖాతాలు పంపించలేదు. హైదరాబాద్ సెక్రటేరియట్ లో తన శాఖలపై సమీక్ష నిర్వహించారు మంత్రి కొండా సురేఖ. హరిత నిధి, ఎకో టూరిజం పాలసీ, జూలు, పార్కుల గవర్నింగ్ బాడీలపై అధికారులతో మాట్లాడారు. దేవాదాయ శాఖ, అటవీ శాఖల్లో పెండింగ్ పనులపై ఆరా తీశారు. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతిస్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు పూర్తి మద్దతు తెలిపారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసి వర్గీకరణ మద్దతుగా సెంటర్ కి తీర్మానం పెట్టడం జరిగింది. ఉషా మిశ్రా కమిషన్ వేసింది కాంగ్రెస్, ఉషా మిశ్రా కమిషన్ వేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. నేను వ్యక్తిగతంగా కూడా వర్గీకరణకి కంప్లీట్ మద్దతుగా ఉన్నా. ఈరోజు వర్గీకరణ కరెక్ట్ అని చెప్పిన వ్యక్తిగత అభిప్రాయం కూడా, కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. ప్రభుత్వ భూముల్ని కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎన్నికల వరకే రాజకీయాలని, తర్వాత అభివృద్ధి లక్ష్యమన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ కొత్త చెరువు దగ్గర స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో మంత్రి పొన్నం పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు పొన్నం. ఇవాళ మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం తరపునటువంటి కార్యక్రమం ప్రభుత్వం పరంగానే జరుగుతోంది. ఆనాడు సంజయ్ గాంధీ గారు మొక్కలు నాటాలంటే పిసనా ఏంది అనుకున్నారు. ఇలా అదే వన సంరక్షణ కింద పూర్తిగా ప్రభుత్వమే లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్లాంటేషన్ చేయించే పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి మనమందరం కూడా మన ఊరిని బాగుంచుకోవాలి. మన దగ్గర ఆక్సిజన్ మంచి గాలి హుస్నాబాద్కి వస్తే. హైదరాబాద్ లోని దస్పల్లా హోటల్లో ఇటీవల నియమితులైన 35 మంది కార్పొరేషన్ చైర్మన్లతో భేటీ అయ్యారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేందుకు చైర్మన్లు కృషి చేయాలన్నారు. ఆయా కార్పొరేషన్లకు సర్కార్ నిధులు కేటాయిస్తుందని హామీ ఇచ్చారు వేం నరేందర్ రెడ్డి.